श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो धन्वन्तर्यै नमः। ओम अश्विनिभ्यो नमः। ओम श्री गौतमाय नमः। होम रेसिपीస్ టు ఫైట్ అగైన్స్ట్ కోవిడ్-19 గురించి ఈ వీడియో చేయబడుతోంది. ముందుగా హెల్త్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. పాలతో చేసేటువంటి హెల్త్ డ్రింక్స్ పాలు పసుపు. ఈ పాలు పసుపు గురించి గోల్డెన్ మిల్క్ కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు చెప్పి ఉన్నారు. ఈ పాలల్లో పసుపుని పిన్న వయస్కులు 10 ఏళ్ల లోపు వారు అర చెంచా వరకు, 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వారు 1 చెంచా వరకు తీసుకుంటూ ఉంటే కనుక దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉండటం వల్ల మన యొక్క రక్తంలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు ఈ కోవిడ్-19లో వచ్చేటువంటి రక్తంలో కలిగేటువంటి మార్పులను ఎదుర్కొనటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తదుపరి పాలు ఇలాచీ పౌడర్. పాలల్లో 1-2 ఇలాచీ యొక్క సీడ్స్ని పౌడర్గా చేసుకుని వేడి పాలల్లో వేసుకుని రాత్రిపూట తీసుకున్నట్లయితే గురక సమస్యతో పాటు గొంతు నొప్పి తదితర కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా సుఖమైనటువంటి నిద్రని కలిగిస్తుంది. తదుపరి పాలల్లో వెల్లుల్లి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే వెల్లుల్లి యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆయుర్వేద వస్తువు. ఈ వెల్లుల్లిని 1 నుంచి 4 రెబ్బలు, ఇది కూడా వయసును బట్టి వారి యొక్క శారీరక దారుఢ్యాన్ని బట్టి తీసుకోవచ్చు. వెల్లుల్లిని రెబ్బలను తీసుకుని ముందుగా వాటిని దంచి ఎవరైతే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే శరీరంలో నొప్పులతో బాధపడుతూ ఉన్నారో, జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తదుపరి పాలతో మద్ది చెట్టు బెరడు. ఈ మద్ది చెట్టు బెరడుని ఆయుర్వేదిక్ పరిభాషలో అర్జున అంటారు. ఈ అర్జున యొక్క బెరడు పాలల్లో 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదులో వేసి పాలని బాగా మరిగించి ఆ పాలని కనుక తీసుకున్నట్లయితే ఎవరికైతే కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు, పిక్కలు లాగేయటం, హార్ట్ వీక్గా ఉన్నవాళ్ళు, హార్ట్ ఎన్లార్జ్ అయిన వాళ్ళు, హార్ట్ మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ యొక్క సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా కోవిడ్లో కలిగేటువంటి ఈ ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి మజిల్స్ కూడా దీనిలో ఎఫెక్ట్ అవుతాయి కనుక ఈ అర్జున క్షీరపాకం అనేది తాగటం వల్ల కూడా ఈ పార్శ్వానికి సంబంధించినటువంటి అంటే రిబ్ కేజ్కి సంబంధించినటువంటి మజిల్స్కి కూడా స్ట్రెంగ్త్ అనేది లభించడంతో దీన్ని ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తదుపరి బటర్ మిల్క్తో చేసుకునేటువంటి రెసిపీస్. ఈ బటర్ మిల్క్లో ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి లేదా లాంగ్ పెప్పర్ పిప్పళ్ళ పొడి, ఈ విధంగా ఒక మిశ్రమంగా కానీ ఒక్కొక్కటి కానీ ఎవరి టేస్ట్కి ఆధారంగా వాళ్ళు కలుపుకుని విరివిగా తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బటర్ మిల్క్ని సుమారుగా 1/4 గ్లాస్తో రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకోవడం వల్ల ఈ కోవిడ్-19 అనే వైరస్ నుంచి, అదేవిధముగా ఎవరైతే పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారో, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అంటే మాటికి మోషన్స్కి వెళ్ళాల్సి రావటం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, తినంగానే జీర్ణం కాకుండానే మోషన్కి వెళ్ళాల్సి రావటం, ఇటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళలో ఇది ఒక అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో, ఎవరికైతే మలబద్ధత
మధ్యమంగా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈ బటర్ మిల్క్లో కనుక రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు కరక్కాయ పొడి వేసుకుని తాగినట్లయితే వారికి ఈ ఊబకాయం అదేవిధంగా మలబద్ధత నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తదుపరి వేడి నీరు. ఈ వేడి నీటిలో ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకొని తాగుతున్నట్లయితే సి విటమిన్ అందడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక మంచి బ్లడ్ ప్యూరిఫైయర్. దీనిపైన చాలా రీసెర్చ్ వర్క్ జరిగింది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తదుపరి గోరువెచ్చని నీళ్ళలో తేనె. తేనె అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడకంలో తయారీలో విరివిగా వాడేటువంటి ఒక ద్రవ్యం. తేనె గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రతి మనిషికి కూడా అన్నప్రాసం రోజున తేనెనే ముందుగా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మాటలు రావడానికి వస తదితర ద్రవ్యాల్ని తేనెతోనే రంగరించి ఇస్తూ ఉంటారు. అటువంటి తేనెని గోరువెచ్చని నీళ్ళల్లో కనుక వేసుకుని ఉదయాన్నే తాగుతున్నట్లయితే వెయిట్ లాస్ కలిగించడంతో పాటు కళ్ళు, శరీరానికి కావలసినటువంటి చర్మానికి కావలసినటువంటి పోషకాలని ఇది అందిస్తుంది. తదుపరి గ్రీన్ టీ. ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. ఈ గ్రీన్ టీని వారి యొక్క టేస్ట్కి అనుగుణంగా నిమ్మరసం, తేనె లేదా రాగా ఉన్నటువంటి గ్రీన్ టీ ఎలా తీసుకున్నప్పటికీ అది ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ డీటాక్సిఫై అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తదుపరి హెర్బల్ టీ. దీని గురించి మన ప్రధాని మోడీ గారు చెప్పి ఉన్నారు. కాడా తయారు చేసుకునే విధానం, అదే విధానంలో ఈ కాడా కూడా తయారు చేసుకోవచ్చు. అల్లాన్ని ఒక ముక్క, తులసి దళాలని 3 నుంచి 4, లవంగాల్ని 4, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, పటిక బెల్లం ఉసిరికాయ అంతా, యాలకుల పొడి 3 నుంచి 4 యాలకుల యొక్క గింజల పొడి, ఉసిరి ఒరుగు 4 నుంచి 10 ముక్కలు, పుదీనా 4-5 ముక్కల పుదీనా. ఈ విధంగా వేడి నీటిలో మరిగించి దీంతో తయారు చేసుకున్నటువంటి టీని సేవించటం వల్ల మనం వైరస్ బారి నుంచి రక్షించుకోవడంతో పాటు దీనిలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క ప్రభావం చేత రక్తంలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడంతో పాటు శరీరానికి కావలసినటువంటి రోగనిరోధక శక్తి కూడా అందుతుంది. అదేవిధంగా ఉసిరి, ఒరుగు తదితర పదార్థాలు ఉండటం వల్ల సి విటమిన్ లాంటి ఇమ్యూన్ బూస్టర్స్ కూడా న్యాచురల్గా మనం తీసుకున్నట్లు అవుతుంది. తదుపరి మన ఆహారం విషయానికి వచ్చినట్లయితే కూరలు ఏవి తీసుకోవాలి? మనకి శాస్త్రంలో చాలా రకాలు శాకవర్గం అని, పత్రవర్గం ఈ విధంగా చెప్పడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకోదగినటువంటివి, ఎటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి కొన్ని కూరల గురించి మనం చెప్పుకుందాం. పొట్లకాయ, బీరకాయ, దొండకాయ వీటితో కూరలు చేసుకుని తినటం వల్ల మనలో ఉండేటువంటి శక్తి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. వీటిలో ఉండేటువంటి పీచు పదార్థం సహజంగా ఉండేటువంటి ఈకోలై బ్యాక్టీరియాని పెంపొందించడంతో పాటు డైజెషన్ ప్రాసెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మోషన్ కూడా ఫ్రీగా అయ్యేట్టు చేయటం. అదేవిధంగా సొరకాయ గురించి మధ్యకాలంలో బాగా రీసెర్చ్ జరిగింది. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా టొమాటో, ఇది ఒక మంచి న్యాచురల్ సోర్స్. శరీరంలో రక్తానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎందు
అదేవిధంగా లివర్కి సంబంధించి హీమోపోయిటిక్ సిస్టంలో మనకు కావాల్సినటువంటి ఎంజైమ్స్ వాటిని రిలీజ్ చేయడంలో ఈ టొమాటో బాగా విరివిగా ఉపయోగపడుతుంది. దీన్ని మార్కెట్లో టానిక్స్లో కూడా లైకోపిన్ కింద వాడటం జరుగుతూ ఉంటుంది. క్యాప్సికమ్ ఇది న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్స్. అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి పెయిన్స్ని కంట్రోల్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం వేసవి కాలంలో ఉండడం వల్ల కొండపిండి, గలిజేరు ఈ రెండింటిని చెప్పడం జరిగింది. ఈ రెండు ఆకులు కూడా లివర్ మీద, కిడ్నీ మీద, ముఖ్యంగా స్టోన్స్ అవ్వకుండా ఎంతగానో ఉపకారంగా ఉంటుంది. చింత చిగురుని తీసుకోవడం వల్ల అది ఇమ్యూనిటీని పెంచడంతో పాటు థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది అయోడిన్ అబ్జార్ప్షన్లో ఎంతగానో ఉపయోగపడి థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పాలకూర, బచ్చలి కూర ఈ రెండింటి మీద రీసెర్చ్ వర్క్ జరిగింది. రక్త ప్రసరణ వ్యవస్థలో, రక్తనాళాలలో ఉండేటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ని తీసేయటంలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగినటువంటి 2 ఆకుకూరలు ఇవి. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి ఈ రెండిట్లోనూ సల్ఫర్ కంటెంట్ ఉండడం వల్ల ఈ రెండు కూడా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. అదేవిధంగా వీటిలో ఉండేటువంటి విశిష్ట గుణాల వల్ల ఇవి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలోనూ, బీట్రూట్, మునక్కాళ్ళు ఈ రెండు కూడా విటమిన్ ఏ యొక్క మంచి సోర్స్. ఇప్పుడున్నటువంటి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అరటిపండుని తీసుకోవడం వల్ల పొటాషియం అనేది మెయిన్గా మనకి దొరుకుతుంది. ఇది కండరాల యొక్క పనితీరుకి, బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాసెస్కి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరైతే పిక్కలు లాగేయడం అనేటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే జనరల్గా టైర్ అయిపోతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ సింపుల్ అరటిపండు రోజుకు ఒకటి తింటూ ఉండడం వల్ల చాలా మార్పుని అబ్జర్వ్ చేయొచ్చు. వారు చింతకాయలని తగిన మోతాదులో కనుక తిన్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ సమస్యతో పోరాడేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ సిస్టంలో మెయిన్గా క్యాన్సర్కి సంబంధించినటువంటి సమస్యలతో కానీ, ప్రోస్టేట్ సమస్యలతో కానీ బాధపడేటువంటి వాళ్ళలో ఇది ఆ సమస్య తీవ్రతను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ కివి. దీనిలో ఉండేటువంటిది ముఖ్యంగా సి విటమిన్ అనేది ఉండడం వల్ల ఇది మంచి ఇమ్యూన్ బూస్టప్గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ వాటర్ని తొందరగా ఎక్స్పెల్ చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ద్రాక్ష పళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో పళ్ళ అన్నిటిలోకి ద్రాక్ష పండుని మంచి ఫ్రూట్ కింద చెప్పడం జరిగింది, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంచడం జరిగింది. దానికి కారణం దానిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, సి విటమిన్, పోషకాలు, తర్వాత అది బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకు కలిగించేటువంటి ప్రభావాలు, లాక్సేటివ్ ప్రాపర్టీ, అదేవిధంగా జెంట్స్లో ఉండేటువంటి వీక్నెస్ని తొలగించి స్ట్రెంథెన్ చేయడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ గ్రేప్ సీడ్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ని క్యాన్సర్ పేషెంట్స్కి పోస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ తర్వాత ఒక మెడిసిన్ కింద వాడటం జరుగుతోంది. కాబట్టి గ్రేప్ సీడ్స్తో పాటు తినగలిగిన వాళ్ళు అవి సీడ్స్తో సహా తినటం అనేది ఉత్తమంగా తోస్తుంది. కమలా పళ్ళు ఇవి సిట్రస్ ఫ్రూట్స్, సి విటమిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తానికి సంబంధించినటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ని తీసేయడంతో పాటు లివర్కి మంచి చేస్తోంది. పైనాపిల్, కర్బూజా, వాటర్ మెలన్ సమ్మర్ ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి వీటిని తీసుకున్న ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల యూరిన్లో ఉండేటువంటి మంట, శరీరంలో ఉండేటువంటి ఉష్ణత తగ్గించడం వల్ల ఇవి ఉపయోగపడతాయి. తదుపరి డ్రై ఫ్రూట్స్. బాదం అనేది న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. దీన్ని నానబెట్టకుండా కానీ వయసును బట్టి 3 నుంచి 5 బాదం గింజల వరకు రోజుకి తీసుకోవచ్చు. అదేవిధంగా అక్రూట్,
ఇది కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మందు. ఇది లివర్ సిర్రోసిస్ ప్రాబ్లంతో ఉండే వాళ్ళకి, స్కిన్ సమస్యలతో బాధపడే వాళ్ళకి, బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఎట్రోఫీ తదితర లక్షణాలు అంటే బ్రెయిన్ యొక్క పరిమాణం తగ్గడం, బ్రెయిన్ లో ఉండేటువంటి సెల్స్ యొక్క పనితీరులో ఉండేటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వాళ్ళు తీసుకోవడం మంచిది. తదుపరి కిస్మిస్, ఇది సి విటమిన్ ఎక్కువగా ఉండేటువంటిది, ఉడుకుని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఖర్జూరాలు, ఇవి డ్రై అండ్ వెట్ 2 రకాలు ఉంటాయి. వేటిని తీసుకున్నా ఉపయుక్తంగానే ఉంటుంది. యూరిన్, మూత్ర సంబంధిత సమస్యలు, తర్వాత శరీరంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటుగా శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు, ముఖ్యంగా ఈ ఐరన్ కంటెంట్ ఏదైతే తక్కువగా ఉంటుందో, రక్తహీనత, నడుస్తుంటే వచ్చే ఆయాసం తదితర సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గా పనిచేస్తుంది. ఈ పికిల్స్ అండ్ పౌడర్స్ లో ఈ సిట్రస్ ఫ్రూట్స్ తో చేసినటువంటి పికిల్స్ అన్ని కూడా నిమ్మ, మామిడి, నారింజ, చింతకాయ వాడుకోవచ్చు. అదేవిధంగా పౌడర్స్ ని చూసినట్లయితే కరివేపాకుతో చేసుకున్నటువంటి కారాన్ని, పుదీనా పచ్చడి లేదా కారం. బ్రేక్ఫాస్ట్, మనం డైలీ తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ కూడా మైదా లేకుండా ఉండే చపాతీలు, పూరీలు చేసుకున్నప్పటికీ అది గోధుమ పిండితో చేసుకోవడం, తర్వాత ఇడ్లీ లాంటిది కొంచెం లైట్ గా ఉండేటువంటి డైట్ ని తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. సాత్వికంగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ ని, ఇడ్లీ, ఉప్మా తదితర బ్రేక్ఫాస్ట్ ని, ఈ బ్రేక్ఫాస్ట్ లో పల్సెస్ కి సంబంధించినటువంటి చనా, రాజ్మా ఇటువంటివి యూజ్ చేయడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పోషక విలువలతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. తర్వాత రసం ఆర్ సాంబార్ అనేది కంపల్సరీ ఈ కోవిడ్ ఉన్న రోజులన్నీ కూడా వాడటం మంచిది. ముఖ్యంగా వీటిని చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటిది మన సనాతన భారతీయ సాంప్రదాయం. ఇది ఒక గోల్డెన్ రెసిపీ కింద చెప్పుకోవచ్చు. దీనిలో వేసేటువంటి దినుసుల వల్ల దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా దానిలో వేసేటువంటి చింతపండు కానివ్వండి, ధనియాలు, తర్వాత కరివేపాకు, ఆవాలు, మెంతులు, ఇంగువ, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత ఈ సాంబార్లోకి వచ్చినట్లయితే ఈ మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాల పొడి ఇట్లా కొన్ని కలపడం జరుగుతుంది. ఈ విధంగా చేసేటువంటి మిశ్రమం హోల్గా అన్ని రకాలైనటువంటి మసాలా దినుసులతో కలిసి ఉండటం వల్ల దానిలో ఈ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీ అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక మంచి లాక్సేటివ్ గా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. పప్పు ఎవరైతే ఆహారంలో డైట్ లో తీసుకుంటారో వాళ్ళు కందిపప్పుతో పాటు ఈ మూంగ్ దాల్, పెసరపప్పుతో చేసినటువంటివి కట్టె పొంగల్ లాగా కానీ, పెసరపప్పుని డైలీ ఒక పూట పప్పు కింద కానీ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి వేడిమిని దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పల్సెస్ అన్నిట్లోకి బెస్ట్ పల్స్ కింద ఆయుర్వేదిక్ లో మూంగ్ దాల్ ని చెప్పడం జరిగింది.